afternoon, officers. Time for a short and cute video and very beautiful video. Our state, Telangana state festival, Bonalu. ఈ బోనాలు మన తెలంగాణ ప్రజలకే కాదు, ఇట్ హ్యాస్ అ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆల్సో. చాలా ప్రౌడ్ ఫెస్టివల్ ఇది. హిస్టారికల్గా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒకప్పుడు 1813 ఇయర్లో హైదరాబాద్ సికింద్రాబాద్లో ఒక పెద్ద ప్లేగ్ వ్యాధి వచ్చింది. చాలామంది చనిపోవడం జరిగింది. అయితే ఉజ్జయిన్లో అప్పుడున్న హైదరాబాద్లో ఉన్న కొన్ని మిలిటరీ ట్రూప్స్ ఉజ్జయిన్లో ఉండే. హైదరాబాద్ సికింద్రాబాద్లో చాలా దారుణమైన పరిస్థితి ఉంది, వాళ్ళ ఫ్యామిలీస్ అని ఇక్కడ ఉన్నాయి కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఉజ్జయిన్లో ఉన్న మహంకాళి టెంపుల్కి వెళ్ళి ఈ సోల్జర్ గ్రూప్, ఈ ట్రూప్ బెటాలియన్ అంతా వెళ్ళి ప్రార్థించారు. మా ఫ్యామిలీస్ని సేవ్ చేయండి, హైదరాబాద్ రీజన్లో ప్లేగ్ తగ్గిపోవాలి, అందరూ బాగుండాలని ఆ మిలిటరీ ట్రూప్ వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. చేసిన కొద్ది రోజులకే ప్లేగ్ ఎగిరిపోయింది. దాంతో అమ్మవారు కరుణించారు, ప్లేగ్ని తీసేశారని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఈ ఫెస్టివల్ అలా జరిగితే మేము మీకు కుక్డ్ రైస్ అంటే అన్నం, జాగరి, షుగర్ అంటే బెల్లంతో చేసింది అండ్ చింతపులుసుతో పాటు మీకు ఒక ఆఫరింగ్ ఇస్తాం, అంటే ఒక ప్రసాదం లాగా మీకు ఆఫర్ చేస్తాము అని అవుట్ ఆఫ్ డ్యూ రెస్పెక్ట్ చేయడం జరిగింది. ఆ ఆఫర్ చేసిన మీల్నే బోనం అని అంటారు. బోనం అంటే ఆఫర్, ప్రసాదం టు ద గాడెస్, ప్రసాదం టు అమ్మవారు, దాన్ని బోనం అంటారు. అందుకే ఈ ఫెస్టివల్ పేరు బోనాలు. సో బోనం అంటే మీల్ టు ద గాడెస్, అంటే వాట్ వీఆర్ ఆఫరింగ్ టు ద గాడెస్, ప్రసాదం దేవుడికి ఏదైతే అర్పించుకుంటున్నామో దాన్ని బోనం అని అంటారు. అందుకే ఈ ఫెస్టివల్ పేరు బోనాలు. ఇది బేసిక్గా హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజన్స్లో చాలా బ్యూటిఫుల్గా జరుగుతుంది. అసలు గట్టిగా చేస్తారు సెలబ్రేషన్స్. ఇందులో మేజర్ ఫ్యాక్ట్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఆ బోనాల్ని మీకు తెలిసిందే, ఆల్రెడీ పాట్స్ మీద పసుపు, కుంకుమ 2 రాసి వేపాకులు చుట్టి దాంట్లో ఆ ప్రసాదాన్ని, ఆ బోనంని తీసుకెళ్ళడం జరుగుతుంది. దీంట్లో చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది. చేసేదంతా ఆడవాళ్ళే. ముందు ఈ ప్రొసెషన్లో పొద్దుగాలే లేచి పూజ చేసే ముందు ఎవరో ఒకరికి ఆ రీజన్లో అమ్మవారు లోపలికి వెళ్తారు. సో ఆ పర్టికులర్ ఉమెన్ సడన్గా అమ్మవారు చెప్పినట్టే మాట్లాడతారు. ఓకే, అది కాకుండా ఒక ప్రొసెషన్ స్టార్ట్ చేస్తారు. ఆ ప్రొసెషన్, ఇన్ దట్ ప్రొసెషన్ ఏమవుతుందంటే ముందు నుండి ఒక పోతురాజు, ఓకే, హీఈస్ దిస్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఇస్ కాల్డ్ అ పోతురాజు. ఆ పోతురాజు బేసిక్గా ఏంటంటే హీ ఈస్ ద పర్సన్ కన్సిడర్డ్ టు బి ద బ్రదర్ ఆఫ్ ద గాడెస్, అంటే అమ్మవారికి తమ్ముడు అనే వరుసలు అవుతారు అన్నమాట. సో దేవతలందరికీ అన్న టైపు. అందుకే ఈయన ఆ ప్రొసెషన్ని ఫార్వర్డ్గా తీసుకెళ్తారు. రోప్స్ కొట్టుకొని, ఇట్లా కొట్టుకొని మంచిగా ఫుల్ డ్యాన్స్తో, చాలా ఎంతూజియాజంతో చేసే ఫెస్టివల్ ఇది. తెలంగాణకి వెరీ వెరీ ప్రైడ్ ఫెస్టివల్ ఇది. ఇట్స్ అ స్టేట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ వెరీ బ్యూటిఫుల్. సో ఇంకొక వారంలో బోనాలు వస్తుంది, అందుకే ఈ టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీ యాంగిల్లో మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము. సో వాట్ ఆర్ దోస్ ఫ్యాక్ట్స్? ఈ బ్యూటిఫుల్ ఫెస్టివల్ని ఎంత మంచిగా సెలబ్రేట్ చేస్తున్నామో మన తెలంగాణ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక గ్లోబల్ ఫెస్టివల్గా కావాలని ఒక తెలంగాణ పర్సన్ లెక్క, ఒక ఇండియన్ పర్సన్ లెక్క కోరుకుంటున్నాం. సో దీంట్లో నా ఫ్యాక్ట్స్ ఏందో ఫటాఫట్ చూద్దాం. ఇవన్నీ పెద్ద కొత్త విషయాలు కాదు, అన్నీ తెలిసిన విషయాలే. ఒక చిన్న రివిజన్, ఎందుకంటే ఒక వారం రోజుల్లో బోనాలంటే ఫుల్ జాతర ఉంటుంది. సో అట్లా అన్నట్టు. సో 1813 ఒకసారి హిస్టారికల్ ఆస్పెక్ట్స్ చూద్దాం. ఫస్ట్ 1813లో ప్లేగ్, హైదరాబాద్ కిల్లింగ్ లాట్ ఆఫ్ పీపుల్, స్టేషన్ ఎట్ ఉజ్జయిన్లో మధ్యప్రదేశ్, మహంకాళి మాతకి ప్రేయర్ చేయడం జరిగింది. బోనం అంటే ఒక మీల్, ఇఫ్ సిటీ రికవర్ అయిపోతే అక్కడికి వచ్చి మీరు టెంపుల్ పెట్టుకుంటామని చెప్పినారు. అట్లా మాట ఇచ్చినారు కాబట్టి టెంపుల్ పెట్టడం జరిగింది. ప్లేగ్ ఎండ్ అయింది. సో దిస్ బోనం ఈజ్ అ మార్క్ ఆఫ్ గ్రాటిట్యూడ్. Soldiers and people bought bonum, that is cooked rice, jaggery and curd in a decorated part to offer to the goddess. ఇది మెల్లగా ఏమైపోయిందంటే ఒక ఇయర్లీ రిచువల్ అయిపోయింది. అండ్ దట్ ఇయర్లీ రిచువల్ ఇస్ కాల్డ్ బోనాలు ఫెస్టివల్. బోనం అంటే మీనింగ్ తెలవాలి. మీల్ ఆఫర్ టు ద మదర్,
అమ్మవారికి మనం ఆఫర్ చేసిన మీల్ని బోనం అంటారు. సో దీనివల్ల డివోషన్, గ్రాటిట్యూడ్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఈవిల్ అండ్ డిసీజ్. ఎట్లాంటి ఎపిడమిక్ రాకూడదు, అందరూ సుఖంగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, అమ్మలు బాగుండాలి, తండ్రులు బాగుండాలి, పెద్దోళ్ళు బాగుండాలి అనే ఒక సదుద్దేశంతో చేసిన ఫెస్టివల్ కాబట్టి ఆ ట్రూప్కి మనం ప్రార్థించాలి. వాళ్ళ వల్లనే ఇట్లాంటి ఒక బ్యూటిఫుల్ ఫెస్టివల్ మన తెలంగాణకి సపరేట్గా వచ్చినాం జరిగింది. 2014లో స్టేట్ ఫార్మేషన్ కాగానే ఇట్ వాస్ మేడ్ ద స్టేట్ ఫెస్టివల్. చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతాయి, వెరీ బ్యూటిఫుల్ సెలబ్రేషన్స్ ఆర్ డన్. సో చూడండి, బోనంలో ఏమేమి ఉంటాయి, బెల్లం, అన్నం, చింతపులుసు ఇవన్నీ కలిసి పెడతారు. దాని మీద వేపాకులు పెడతారు, ఇట్లా వేపాకులు పెడతారు, దట్ ఈస్ నీమ్ ట్రీస్ పెడతారు. సో అట్లా ఒక పాట్ తయారు చేసుకుని ఉమెన్ అందరూ కూడా తల మీద పెట్టుకుని అమ్మవారి టెంపుల్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఈ ప్రొసెషన్ అమ్మ పోతురాజు ముంగడి నుంచి బ్రదర్ ఆఫ్ ద గాడెస్ ముంగడు తీసుకుపోతుంటాడు. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. సో దీంట్లో ఏమైందంటే ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ తెలంగాణస్ ఫోక్ స్పిరిట్. ఇది హైలైట్ పాయింట్. సో ఇట్స్ అ ట్రెడిషనల్ హిందూ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్, సికింద్రాబాద్ as well as వరంగల్లో మేజర్గా జరుగుతుంది. సో గాడెస్ మహంకాళి, ఆవిడకి వేరే వేరే ఫామ్స్ ఉన్నాయి, ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ, ఇట్లాంటి చాలా చాలా ఫార్మ్స్ ఆఫ్ ద గాడెస్ ఉన్నాయి. సో ఇట్లాంటివి ఉంటాయి చూడండి. బల్కంపేట్ ఎల్లమ్మ ఇట్లా ఉంటారు. దోస్ హు డు నాట్ నో వాళ్ళు ఒకసారి చూడండి. సో సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ఆషాఢ మాసం, ఎస్పెషల్లీ ఇన్ జూలై అండ్ ఆగస్ట్, అండ్ రికగ్నైజ్డ్ యాజ్ ద స్టేట్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. ఇవన్నీ తెలిసిన విషయాలు. సో దీస్ ఆర్ ఆల్ ద major points. So Bonalu is a traditional Hindu festival celebrated here and it is a state festival for our Telangana. అట్లా అయినప్పుడు ఉమెన్ క్యారీ బోనం, దట్ ఈస్ అ డెకరేటెడ్ పాట్. ఇట్లా ఉంటుంది తెలిసిందే, పసుపు ఇంకా కుంకుమ పెట్టి దాని మీద నీమ్ ట్రీస్ పెడతారు, లోపలేమో మన మీల్ ఆఫర్ చేస్తారు. సో రైస్ కుక్ విత్ జాగరీ, కర్డ్, వాటర్ అండ్ నీమ్ లీవ్స్, ఇది కంటెంట్ ఆఫ్ దట్ పాట్. దానిలో తలక మీద పెట్టుకుంటారు. సో పోతురాజు చెప్పా కదా, మేల్ డివోటీ, బ్రదర్ ఆఫ్ ద గాడెస్, ఈయన ప్రొసెషన్ హెడ్ చేస్తారు, హెడ్ ఆఫ్ ద ప్రొసెషన్. సో టెంపుల్స్ని మంచిగా డెకరేట్ చేసి యానిమల్ సాక్రిఫైస్ చేస్తారు, యాటకు వస్తారు, పేసి అందరికీ మీల్ పెడతారు, అన్నం పెడతారు. సో దట్ ఈస్ అ మెయిన్ పాయింట్. ఇట్లా ఉంటుంది మొత్తం జాతర అంతా. కలర్ఫుల్ మంచి మంచి బ్యాంగిల్స్ వేసుకుంటారు, మంచిగా జూమ్ అని ఉంటుంది మొత్తం అంతా. సో వాటర్ ఇంకా ఇవి కాకుండా మహంకాళి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మేసేల్గా. ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ఇది సికింద్రాబాద్లో పెట్టడం జరిగింది. ఈ అమ్మవారిని అక్కడ మధ్యప్రదేశ్లో ప్రార్థించారు కాబట్టి అదే సేమ్ రెప్లికాని ఇక్కడ పెట్టడం జరిగింది. అది కాకుండా లాల్ దర్వాజా టెంపుల్, ఓల్డ్ సిటీ హైదరాబాద్లో అదొకటి. గోల్కొండ ఫోర్ట్ టెంపుల్లో కూడా ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. తర్వాత అక్కన్న మాదన్న టెంపుల్ షాలిబండర్లో ఉంటుంది, ఇది చాలా ఫేమస్. ఇవన్నీ మేజర్ బోనాలు ఫెస్టివల్కి సంబంధించిన టెంపుల్స్. చాలా స్ట్రాంగ్గా విజిట్ చేస్తారు, చాలా స్ట్రాంగ్గా నమ్ముతారు. పబ్లిక్ సెంటిమెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో బోనాలలో ప్రొటెక్షన్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. సో మస్తు ధూమ్ధామ్ చేస్తారు, వితౌట్ రిలీజియన్తో సంబంధం లేకుండా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. సో సూపర్ ఫెస్టివల్. ఇట్ ఆల్సో షోస్ అ లిటిల్ బిట్ ఆఫ్ సెక్యులర్ యాటిట్యూడ్ ఆల్సో. చాలా మంది పార్టిసిపేట్ కూడా చేస్తారు బోనాల్ ఫెస్టివల్లో. సో మంచి దావత్ ఉంటుంది, మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది, మంచి మాస్ బీట్ సాంగ్లు ఉంటాయి. అది కాకుండా అసలు ప్రొసెషన్ బీటే అసలు పిచ్చెక్కిచ్చేస్తుంది, కేకలు ఉంటాయి అట్లనే. సో ఆడబట్టుకుని పూరలంతా, చిన్న పూరలంతా, మెన్ విమెన్ అందరు కలిసి డ్యాన్స్లు ఇస్తారు, ఫుల్ మొత్తం తీన్మారే కొట్టుడు. అట్లుంటుంది బోనాల్ ఫెస్టివల్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హైలైటెడ్ ఫెస్టివల్స్ అసలు. సో ఇది కాకుండా ఇది అసలు ఏంది, ఇట్ షోస్ ద సింబల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు ద గాడెస్ ఫర్ ప్రొటెక్టింగ్ దెమ్ ఫ్రమ్ ఎపిడమిక్ డిజీజ్. ఇట్లాంటివి ఏం రాకుండా అమ్మవారు ప్రొటెక్ట్ చేస్తారని స్ట్రాంగ్ నమ్మకం. సో ఇట్లా పోతురాజులు డ్యాన్స్ చేస్తారు. అది కాకుండా ఇన్వాల్వ్స్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అండ్ డాన్స్. తీన్మార్ బీట్స్ చేస్తారు, జబర్దస్త్ ఉంటాయి, ఇది చెప్పాల్సిన అవసరమే లేదు. రిఫ్లెక్ట్స్ తెలంగాణ ఫోక్ ట్రెడిషన్స్. అండ్ ఫైనలీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ఆల్ ద రిచువల్స్లో మామూలుగా పూజారులు చేస్తారు, ఇక్కడ అట్లా కాదు, ఆడవాళ్ళు చేస్తారు, అమ్మలు చేస్తారు, బికాస్ ఇట్ ఈస్ అన్ ఆఫరింగ్ టు ది అమ్మవారు మహంకాళి. సో అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. డిక్లేర్డ్ యాజ్ అ స్టేట్ ఫెస్టివల్ ఇన్ 2014 ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై తెలంగాణ టూరిజం యాజ్ వెల్ యాజ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, వాళ్ళు ఫండింగ్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ అ బిగ్ కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేసినట్టు ఉంటుంది, లోకల్ క్రాఫ్ట్స్ని ప్రమోట్ చేసి ఉంటుంది. అండ్ ఫైనలీ బోనాలు చూడడానికి వేరే వేరే స్టేట్స్ని వచ్చి ఈ బోనాలని స్పెషల్గా చూస్తారు, ఫారినర్స్ కూడా వచ్చి చూడటం మొదలెట్టారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. సో టూరిజంని భయంకరంగా ఇంప్రూవ్ చేస్తారు. So these are all the important points of this great festival, our Telangana festival Bonalu. So very important. Idi kaakunda these are all the temples which are very important. Ujjaini Mahankali temple, tarvata Lal Darwaza
శ్రీ మహంకాళి టెంపుల్ ఇట్లుంటుంది. సో అక్కన్న మాదన మహంకాళి దేవి టెంపుల్ ఇట్లుంటుంది. అది కాకుండా గోల్కొండ ఫోర్ట్ జగదాంబ టెంపుల్ ఇట్లుంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద టెంపుల్స్ విచ్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఫర్ అవర్ బోనాలు ఫెస్టివల్. సో ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ ఇక 1 వీక్లో బోనాలు స్టార్ట్ అవుతుంది. జబర్దస్త్ రేణక. అమ్మవారిని మంచిగా ప్రార్థించుకోవాలి. పిల్లలు బాగుండాలి, ఆడవాళ్ళు బాగుండాలి, హస్బెండ్స్ బాగుండాలి, ఫాదర్స్ బాగుండాలి, సన్స్ బాగుండాలి, అండ్ ఫైనలీ దేశం బాగుండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ షుడ్ ఆల్ బీ థ్యాంక్ఫుల్ టు దట్ ట్రూప్ ఇన్ ఉజ్జయిన్ హూ సెడ్ we will offer the bonum, which is the meal to the goddess. So thanks to them. ఎపిడమిక్ ఎగిరిపోయింది. అప్పటి నుంచి అమ్మవారికి స్పెషల్ పూజలు చేయడం జరుగుతుంది. సో ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎనీ తెలంగాణ పర్సన్, ఫర్ ఎనీ ఇండియన్ పర్సన్. అండ్ ఐ విష్ దట్ దిస్ బోనాలు ఫెస్టివల్ విల్ బికమ్ a global festival and it should be celebrated by every Indian throughout the world. So Shaman Paidikonla signing off for today. Have a nice day. Bye-bye and happy Bonalu in advance.